హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. తెలంగాణ ప్రజలారా, మీరందరూ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దానం నాగేందర్ గారు ఎమ్మెల్యే మరి అసెంబ్లీలో ఒక రౌడీ లెక్క మాట్లాడుతుండు. మరి ఎంతవరకు కరెక్ట్ అనేది అమ్మ అని ఒక బూతులు మాట్లాడు, అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి చూద్దాం. ఆయన ఒక మాట విందాం, ఆయన ఏం మాట్లాడుతుండో. చిల్లర మాట్లాడుతుండు. ఉకోర్రాబాయ్ ఉకోర్రి బయట కూడా తిరిగినాయట. ఈయన ఇంతకుముందు ఇలా ఎన్న గెలిచిండంటే బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే అయి అందులోకి జంప్ అయి గోడ దుంకి కాంగ్రెస్ పోయి కండ కప్పుకున్న ఎమ్మెల్యే. కానీ ఈ రోజు అసెంబ్లీలో ఒక రౌడీ లెక్క మాట్లాడుతుండు. ఒక రౌడీ, నిజంగా రౌడీ అసలు మూసుకోవాలట. స్పీకర్ సార్ కూడా ఎలాంటి సమాధానం లేకుండా ఇట్లా అంటుండు. ఒక బొమ్మ లెక్క కూర్చున్నాడు అందులో. ఓ ముచ్చట్లేదు దాని మీద. మరి ఇట్లా ఈ అనుడు తప్ప అని కూడా మాట్లాడతలేడు. ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ స్టేట్ లో ఒక వైరల్గా మారిపోయింది సోషల్ మీడియాలో. స్పీకర్ దాని మీద స్పీకర్ సార్ కూడా ఎమ్మెల్యే మీద ఖండించాలి. ఎందుకంటే ఇలాంటి దుర్భాషలు మాట్లాడు చాలా తప్పు. ఎందుకంటే ఇట్లా తప్పుగా మాట్లాడు. ఒక ఎమ్మెల్యే, ఒక బాధ్యత ఎమ్మెల్యే ఉండి తోలు తీస్తా కొడక అను పద్ధతేనా అనసా అట్లా? అరే, ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వ్యక్తివి నువ్వు తోలు తీస్తా కొడక అని బయట నడవనియా, బయట తిరగనియా అని సంగతి చెప్తాను ఈ అమ్మ అంటే అది ఏందన్నట్టు? ఇదేమన్నా రౌడీ రాజ్యమా? అసలు ఏమైతుంది? తెలంగాణ ఎటుపోతుంది? తెలంగాణ ప్రజలు అసలు ఏంది కథ? అసలు వాళ్ళకని అర్థమవుతుందా? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటే ఒక సిస్టమేటిక్ అనుకున్న ఒక పద్ధతి అనుకున్నాము. కానీ ఏమైతుంది? ఇదేంది రౌడీ రాజ్యం? ఏంది రే? బయట కూడా తిరగానియా, తోలు తీస్తా అని 4 సార్లు అన్నాడు. 4 సార్లు అంటే స్పీకర్ ఏమన్నా సపోర్ట్ చేస్తుండా? ఏమంటలేడు. మన రాజ్యం ముంగడికి పోతుంది, మన తెలంగాణ ముంగడికి పోతుంది, మనకు నిధులు వస్తాయి, మనకి ఏమొస్తాయి, ఏం డెవలప్ అవుతుంది, ఏం కవుతుంది? చూసినావు 10 ఏళ్ళు చూసినావు. మరి ఈ గవర్నమెంట్ అనుకుంటే గిట్ల రౌడీలు మోపారు. ఇళ్ళకెళ్ళ జంపాయి ఉల్టా వాళ్ళ మీదకే తోలు తీస్తా నీ అమ్మ అని తిట్టుడు, బూతులు తిట్టుడు. ఇంకా ఏం మాట్లాడతాడు ఇలా చూద్దాం. ఇంకా సరే, ఏదేమైనా కానీ ఈ ఇట్లాంటి మంత్రులు మోసుకుంటారు. ఇలా ప్రెస్ మీట్లు ఏమంటుండు? ఇదే ఎమ్మెల్యే అనుకోకుండా నేను మాట్లాడినాడట. నువ్వు ఏ ప్లేస్లో నిలబడ్డావు? ఎంత మంచి ప్లేస్ నిలబడ్డది నువ్వు. ఒక అసెంబ్లీలో నిలబడంటే ఎంత మంచిగా మాట్లాడుకో. ఇప్పుడు రౌడీల గుండాలు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు. ఒక ప్లేస్కి పోతే వాళ్ళ గొంతు కానీ, వాళ్ళ సిస్టమేటిక్ కానీ, వాళ్ళ పద్ధతి అని మారుతుంది. నువ్వు ఏ పద్ధతి లేకుండా, భయం లేకుండా, భక్తి లేకుండా అసలు ఏంది? ఒక ఇంట్లో మాట్లాడినట్టు, లేకపోతే ఏదో బయట ఆఫీసులో మాట్లాడినట్టు అసెంబ్లీలో మాట్లాడుతున్నావు అంటే అది ఏంది? ఏది సార్ అది? ఎమ్మెల్యే గారు అది పద్ధత? దుమ్మెత్తిపోతున్నారు బయట, దుమ్మెత్తి ఎందుకు గెలిపించుకున్నావు ఈ కథ అని. ఇట్లాంటి వాళ్ళని చూసుకుంటే మనం అసలు ఎందుకు ఓటేసినామా అనిపిస్తుంది ఇప్పుడు ప్రజలకు. ఇది కావున మిగతా ఎమ్మెల్యేలు కూడా ఒక సిస్టమేటిక్ ఉండాలి. అసెంబ్లీ అంటే దేవునితో సమానం. ఆ ప్లేస్ అంటేనే ఇంపార్టెంట్. ఆ ప్లేస్ లో అన్ని ఎంతో మందికి మనకు కోట్ల రూపాయల అక్కంచెలు మనకు నిధులు వస్తాయి. అంచెలే మనం మంచి చెడ్డలు మాట్లాడుకుంటారు కాబట్టి అది సరైన ప్లేస్ కాబట్టి నోరు అదూరో పెట్టుకొని మాట్లాడాలి ఎవలే కానీ ఇట్లాంటి వ్యక్తి అంటే అది తప్పది. ఎందుకంటే ఎవరే అమ్మ ఇప్పుడు ఒక మా అసెంబ్లీలో మన స్పీకర్ సార్తో అంటుండు. ఏమంటుండు? అది ఎట్లా మాట్లాడినామంటే హైదరాబాద్ సార్కి ఎట్లా మాట్లాడతాం మేము? హైదరాబాద్ నీ అమ్మ నామ్మ అనుకోవచ్చు సార్. నీ అమ్మ నామ్మ అదే మన భాష. ఎంత మంచిగా తమ్ముడు అనుకుంటాం, అక్క అనుకుంటాము. తెలంగాణ అంటేనే ఒక పద్ధతి అనేది ఉన్నది. నీ అమ్మ నామ్మ అని అంటారు. పడతాడా? రోడ్డు పైన పోరాని అమ్మ అంటే ఆడు ఈ పడకూడదు అంటాడు. ఉంటే మామూలుగా ఏంద్రా ఇట్రా అంటే డొల్లు అవుతుంది. అట్టడిది నువ్వు అసెంబ్లీలో నీ అమ్మ నా అమ్మ అంటే ఏమన్నట్టు? అది గిట్లాంటి కథలు, గిట్లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. అయ్యా అంత ఆగమాగం అయిపోతుంది. అసలు కాంగ్రెస్ లో ఏమవుతుందో అర్థమైతే లేదు. ఎమ్మెల్యే మీద రేవంత్ రెడ్డి గారు ఆ ఎమ్మెల్యే పైన సరైన చర్యలు తీసుకోవాలి. మా కేకే అడుగు జరుగుతుంది. థ్యాంక్ యూ చూస్తున్నాండి. థ్యాంక్ యూ.